టీవీ ఎవరో అట్లా కొట్టింది ఏంది 50,000 టీవీ అది సాక్షి నేను చెప్తున్నా సామాన్లతో మజా కడితే నా అంతా కలిసిగాడు ఉన్నాడు చెప్తున్నా నేను నా అబద్ధం గిట్ల నా మీద వేసి ఒట్టేస్తే నేను చచ్చినంత తొట్టే నేను కాదు టీవీ వాళ్ళ కొట్టింది కాక నేను కూడా కాదు టీవీ వాళ్ళ నేను కూడా కాదు టీవీ వాళ్ళ నేనైతే టీవీ ఇప్పుడు అలా నేను ఇంటికి రావద్దా నేను అచ్చా టీవీ వాళ్ళు కొట్టినారు సో ఇదంతా ప్రాంక్ అనమాట మా అన్న వాళ్ళు ఇంతసేపు ఈ రూమ్ లో ఉండి పోయినారు ఇప్పుడు వాళ్ళకి గట్టి వేసుకుంటా మా డాడీ దగ్గర ఎట్లా ఇరికిస్తా అంటే టీవీ చూసుకుంటున్నారు కదా స్క్రీన్ సెట్ చేసి ఇప్పుడు కింద అందరు ఉన్నారు మా మమ్మీ మా డాడీ అన్న వాళ్ళు ఇంతసేపు నా రూమ్ వాడొద్దు అంటే వచ్చి ఈయనే కూర్చుంటారు ఈయనే తాగుతారు ఈయనే తింటారు గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తారు నా రూమ్ అది కాదు వాళ్ళ రూమ్ అయిపోయింది ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తా పెద్ద ఈ ప్రాంక్ తోని ఇంకోసారి వాళ్ళు నా రూమ్ లకి అడుగు పెట్టాలంటే భయపడాలి అట్లా చేస్తా ఇప్పుడు అందరితోని ముగ్గురు కిందనే ఉన్నారు ముగ్గురు మీద డేంజర్ ప్రాంక్ ఇప్పుడు మా డాడీ దగ్గర కొట్టిస్తా మా డాడీతో టీవీ ఎవ్వ వాళ్ళ కొట్టినో ఇట్లా వాళ్ళ కొట్టినో అని చెప్పేసి సో స్క్రీన్ అయితే నేనే పెట్టినా కానీ ఇప్పుడైతే వాళ్ళ మీద నొక్కేస్తా ఎవ్వ వాళ్ళ కొట్టిను ఇంతసేపు నా రూమ్ లో కూర్చుండు వద్దంటే నా రూమ్ లో పోతారు ఎవరు చేసింది అసలు నాకు తెలియాలి ఇప్పుడు అని చెప్పేసి కింద రచ్చ చేసా ఇప్పుడు కిందికి పోయి సో కిందికి వెళ్ళిపోదాం మా డాడీ కూడా కిందనే ఉన్నాడు టీవీ అయితే చూసుకోండి మా డాడీ గుండా అయిపోతుంది టీవీకి ఏమన్నా అయితే నేను చేస్తే ఏమన్నాడు కానీ నేను తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఉంది ఇక సో ఇప్పుడు మా అన్న వాళ్ళ మీద డేంజర్ ప్రాంక్ డేంజర్ ఇంకోసారి నా రూమ్ లో అడుగు పెట్టినాను అనుకో పైన ఏం చేసేసి వచ్చిండు ఎవరుండే పైన ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని వస్తావు ఎందుకు సాక్షి మా పైన అర్థం కాదు ఇప్పుడు పైన ఎవరుండే దయ్యాలు ఉన్నాయి పో మీరు ఇద్దరే ఉన్నారు నేను చూసా ఇద్దరు ఇప్పుడు పైన టీవీ ఎవరో అట్లా కొట్టింది సాక్షి ప్రతిదీ మజాక్ చేయకు టీవీ ఎందుకు అలా కొడతాము పైన టీవీ స్క్రీన్ అడుగు ఇలా ఏం చేసిండు పైన ఎండేసి వచ్చిన నిజం చెప్పండి గమ్మున కాక మేము టీవీ ఎందుకు అలా కొడతాం కాక చిన్న పొరలో మేమే నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి పెడతామని సాక్షి మాకు ఏదో ఒకటి పెడతామంటే మీరు చేసిందే పెడతాం మీరు చేయండి నేను ఏం చెప్పను కాదురా ఇప్పుడు మీరు పైకి వెళ్ళి వచ్చారు కదా అవును కాక టీవీ చూస్తాం ఇక కిందికి వచ్చినాము ఏదో చాలా ఇప్పుడు పోయినా నేను పైకి ఎప్పుడు పోయినా ఎప్పుడో పోయింది పోయి పలగొట్టినట్టుంది అంత సీన్ లేదు డాడీ ఇప్పుడు పోయినా నేను పైకి ఇయర్ రింగ్స్ తెచ్చుకోనికి పైకి పోయినా టీవీ అల్లిపై ఉంది పైన ఊకే ఎట్లా దొరికినాం మీకు పుకట్లా దొరికినామా నువ్వు చేసి మా పై నువ్వు కూడా ఆల్బమ్ చూడడం కాదు నువ్వు ఏం చేసావు చెప్పి ఇప్పుడు పైకి పోయి నువ్వు కూడా ఏంటి కాక అవే మాట వింటున్నావు మమ్మల్ని అంటావా కాదు ఇన్ని రోజులు లేదు సిల్వర్ జూబ్లీ ఎన్నెళ్ళకి వచ్చి మీరు వచ్చి పిన్ని మీ సిల్వర్ జూబ్లీ ఆల్బమ్ అని ఇప్పుడు అడుగుతున్నావు ఇదేంటి కాక తప్పు నువ్వు మా బదలాం చేయకు సాక్షి నేను చెప్తున్నా అదేం పుక్కట్లా రాలే టీవీ కష్టపడితే కొన్నాను ఊపకాక మరి టూ మచ్ చేస్తుంది అన్యాయం చేసి నా పేరు చెప్తుంది ఇగో నేను చెప్తున్నా డాడీ పైన వచ్చి చూడు టీవీ చూస్తాడు ఏదో పెట్టుకుంది కెమెరా పెట్టుకుని వస్తప్పుడు అర్థమైంది నాకు మమ్మీ టీవీ స్క్రీన్ మొత్తం వాళ్ళకి తెలియాలి కదా మీరు వాడే కథలన్నీ వాళ్ళకి తెలియాలి కదా చిన్న చిన్న విషయాలు ఇంట్లో కథలన్నీ మీరు వీడియో పెట్టలేదు పల్లెటూరు వచ్చి కింద ఎందుకు కూర్చుండు ఏంది ఇగో ఎక్కువ చేయకు ఇప్పుడు కాదమ్మా వాళ్ళు రావాలన్నా వద్దా ఇంటికి వద్దు రావద్దు నడు దింపేసి వస్తాయి టీవీ పలిగిందని అదే నేను ఎందుకు బద్దం చేస్తున్నారు అది నిజంగా పగిలిపోయిందని చెప్తున్నా పైన ఎవరుంటే
వాళ్ళే పగల కొట్టినట్టు కదా నిజంగా పగలేదు ఇప్పుడు పైన పొయ్యి పలగొట్టి వచ్చి నేను పైకి ఎప్పుడు పోయినా మమ్మీ ఇయర్ రింగ్స్ తెచ్చుకుంటా డ్రెస్ పైకి అని చెప్పి పోయినా చెప్తారు కదా అన్నవాళ్ళు చెప్పి నువ్వు వాళ్ళు పగిలినప్పుడు కిందికి వచ్చి సాక్షి క్రికెట్ ఆడతా గ్రౌండ్ అదే మన క్రికెట్ ఆడతా టీవీ వాళ్ళే నీ చేతిలో బాల్ ఎందుకుందిరా అది మెత్త బాలు అనుకుంటానే ఉన్నా అటు ఇటు పోయి నా పైకి వస్తుంది వీళ్ళు ఇంట్లో ఇది 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 ఏమైతుంది బ్రో దీంతో టీవీ వాళ్ళుతుందా దీంతో దెబ్బ కూడా తాకింది డాడీ అది మెత్త బాల్ కాక యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేయకు మీద టీవీ పలుగు ఉండాలి ఇది పట్టుకో బాల్ పట్టుకో కాక అది చెప్తున్నాను ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినావు టీవీకి అట్లనే తాకినట్టుంది అందుకే ఇగో ఇగో ఇట్లా కొడితే తాకదా టీవీకి అది తాకదు సాక్షి వాడేడి ఇంకోడేడి బయట ఫోన్ మాట్లాడుతూ కాదు మా మమ్మల్ని అనుమానిస్తున్నాడు డాడీ ముగ్గురు మీరు ముగ్గురు కలిసి ఏదో చేసిరు కరాను రే కరాను ఏం చేసిరు టీవీ వాళ్ళ కొట్టినాం మనం మేము ఏదో ఏమైంది నువ్వు మెల్లగా ఏం ఎరగనట్టు వాళ్ళు ఇద్దరు లోపలికి వచ్చి నువ్వు బయటకు పోయినావు నువ్వు అటు ఇటు పోయి మమ్మల్ని వీడియో పెట్టుకొని వచ్చింది కాక ఏమో టీవీలు వాళ్ళ పిచ్చి లేసిందా ఇది టీవీ ఎందుకు కొడతాం పిన్ని ఇగో అబద్ధాలు మాట్లాడకండి మీరు వచ్చి అమ్మో అబద్ధాలు మాట్లాడితే ఆడపిల్లలు పుడతారు మేము అందుకని అబద్ధాలు కూడా డాడీ మాట్లాడము అసలు వీళ్ళు వచ్చి కింద కూర్చుంటారా సార్ చూద్దాం పైన ఉంటారు ఎప్పుడు ఇప్పుడు కిందికి వచ్చిందంటే నువ్వు చూడు ఇక పిన్ని బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాం రా అంటే కిందికి వచ్చినాం మేము పైకే తిండికి తీసుకురామని చెప్తారు ఏంది పిన్నిని పైకి తెమ్మంటామా మేము తెమ్మని నీళ్ళగా చెప్పరా? మేము పని చేస్తాం తెమ్మని ఇంకా చెప్పరా? చిండు వచ్చి తింటా అని అంటే అన్న వేసిండు వీళ్ళు తింటా అని కూర్చుంటే నేను గట్లా అనుకున్నా గానీ టీవీ వాళ్ళకిందని తెలియదు నాకు అరే మీరేంది ఫస్ట్ చూడు నాడు నాడు కాదు ఎప్పుడైనా ఇంటికి వచ్చి తింటారా వీళ్ళు కిందికి వచ్చి లే బయట గేట్ బయట తింటాం పైనే మేము. తింటారు ఇప్పుడు కిందికి వచ్చి తిన్నారంటే చూడు ఇప్పుడు. మీద టీవీ పలుగు అసలు మేము హాస్టల్కే నువ్వు ఎందుకు వస్తుంది ఇంటికి? మా ఇంటికి నేను వస్తా. ఇది మాది కూడా ఇల్లే మాది కూడా ఇల్లే హాస్టల్ ఖాళీ ఇస్తాం రా ఖాళీ చేసి సపోర్ట్ చేయ కాక నేను రాను పైకి పో టీవీ కొట్టిండు అందుకే రానండు నీకు దట్నం నేను కాదు కాక అది ఇట్లా పలగానే కొడగా నేను చెప్తున్నా మిమ్మల్ని మామూలుగా ఇద్దరు బండ్లు తీసుకుపోయి అంటే ఆమె వాళ్ళ కొట్టి మా పైన నువ్వు కదా గ్యారెంటీ ఏంటి ఒక్క నిమిషం పోయి టీవీ వాళ్ళు మేము ఎందుకు వాళ్ళ కొడతాం కాక పైకి మీరే కదా దిగింది ఇప్పుడు ఈ మీదకి వచ్చింది కిందికి వచ్చిందా పైకి వచ్చింది కదా ఆయన కూడా వచ్చేసింది కదా ఎంబడే టీవీ వాళ్ళ కొట్టి పలగొట్టి కింద వీల్ గేమ్ ఆడతారు కదా టీవీలో గేమ్ జాయిస్టిక్ తో ఆడతాం ఇగో సాక్షి TV టీవీలో ఆడడం మేము ఆడడం తెలుసు ఇరికి మే. కన్నా ఒక అర్థం పడదాం ఉండాలా సరే డాడీ, రా చిన్నపిల్లలమా మేము టీవీ వాళ్ళ కొట్టినీకి సరే దాన్ని దా, నడు. ఇప్పుడు వదిలి ఉండాలా నీ పని ఎట్లా చేశారా వాళ్ళ నిన్ను వాళ్ళ కొడితే జయశ్వంత్ వస్తలేడు నేను చెప్తున్నా ఈలే వగల కొట్టి దా ఈలే చేసిండు ఊకే తమాషా అవుతుంది ఇంటికి రావచ్చు ఫ్యాన్ వేసుకుందేమో వస్తలేడు వగల కొట్టిండు అందుకే వస్తలేడు సాక్షి నువ్వే వగల కొట్టినావు సరే నేను డాడీకి చెప్పనా చెప్పు నువ్వే వగల కొట్టినావు నువ్వు ఇప్పుడు పైకి పోయి వచ్చి పలగొట్టినావు అసలు నేను రాను మీరు ఓరు మీరు ఫస్ట్ నాడు ఎవ్వరు చేసింది నాకు ఇప్పుడు తెలియాలి నడురి తెలియదు నాకు భయపడుతుందంటే తొంగలీలు నువ్వు ఎందుకు వస్తావు మీదికి కాళ్ళు వస్తున్నాయేమో ఆయనకి అబ్బా, మా తమ్ముడికి కాళ్ళు వస్తున్నాయి వస్తాయి పొద్దంతా నారుగానే అంటారు చేసి ముగ్గురు ఆడుకుంటారు మీరు మేము ముగ్గురమైనా మామూలు ఆడుకుంటే ఒకటే చెట్టు మనసారా ఆడుకుంటుందే ఎక్కువ మాట్లాడని చెప్తున్నా టీవీ వాళ్ళకి టీవీ పగల కొట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మమ్మీ ఇక్కడ రాబా ఆగో రే టీవీ అరే ఓయ్ 55,000 టీవీ అది మేము కాదు కాక మేమెందుకు సాక్షి నేను చెప్తున్నా సామాన్తో మజా కడితే నాతో కలిసాడు ఉన్నాడు చెప్తున్నా నేను కొన్నాయవన్నీ అవును కాక తెలుసు మేమెందుకు వాళ్ళ సాక్షి నువ్వు మా పైన నువ్వు ప్లీజ్ చెప్తున్నా పైకి ఎందుకు రాలేవు చెప్పు వీళ్ళు ఏదో చేసిన కాబట్టి పైకి రాలేదు సాక్షి అదే బీపీ లేకపోతే బీపీ లేకపోతే చెప్తున్నాను అది ఏందనుకుంటే టీవీ అంత తమాషానా పైన ఒకటి అన్ని ఉండాలి సౌలభ్య పిల్లలకి అని చెప్పి నేను తెచ్చి పెడితే ఏంద్రా ఇది కాక మేము కాదు కాక మేము యూట్యూబ్ చూసుకుని డైరెక్ట్ కిందికి వచ్చినాము పిన్ని మీదకి రాను నువ్వే నువ్వు వాళ్ళ కొట్టావా కాక నేనెందుకు పలగొడతా కాక నువ్వు ఏడ్రా మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఒకటి వాళ్ళ కొట్టిండు నాకేం తెలుసు కాక ఇప్పుడే నేను లోపలికి వచ్చిన కదా మరి ఎవరు వాళ్ళ కొట్టిండు టీవీ గంట సేపు ఉన్నది మీరు ఏం
చెప్తున్నాను ఏందమ్మా ఇది ఏంది నాకేం తెలుసు కానీ నువ్వు కదా నేను నేను కిందికి నాకన్నా మీరు అందరు నలుగురు కలిసి Please, ఇగో, హలో అనేసి చెప్పేసేయండి నా మీద నూకకండి నేను ఒక్కదాన్ని అనిపిస్తున్నాను. కాకి చెప్తాం మేము వాళ్ళ కొడితే కాకి ఇట్లా అయిపోయింది కాక నువ్వు నిజం చెప్పుకున్నది ధైర్యం మాకు ఉంది. అంత ఇట్లా సీన్ దాకా లేదు ఎందుకు లేదు ఇగో, సాక్షి? మంచిగా నీకు లేదు, నీకు లేదు కాబట్టి ఇంకొకటి అరే మీరు మీ బైస్ కాదు కష్టపడి కొన్న టీవీ అది ఉన్నానికి రావేవి పిన్ని చూడు సాక్షి అక్క పిన్ని మేము కాదు పిన్ని నిజంగా ఏందబ్బా ఇది నాకు ఏం అర్థమైతలేదు అసలు. ఏమైతుంది నాకేం కాక మేము ఎందుకు బాధపడతాం కాక టీవీ చిన్నపిల్లల మా పిన్ని నువ్వు చెప్తే ఇక కింద ఉండాలా మీద ఉండాలా అరే అని చెప్పి- పిల్లలు ఎవరు మన దగ్గర వీళ్ళు రాగానే ఇలా నాకు ఈసి ఇచ్చి పంపించేస్తుంది మమ్మీ అయితే నా రూమ్ కి ఎందుకు పంపించాలా నువ్వు తాళాలు ఎందుకు ఇస్తావు వాళ్ళకి వాళ్ళకు మగ పోరలు కింద ఎంతసేపు కాక కూర్చుంటారు? పిన్ని మేము ఉన్నాం కాక, మేము ఏం చేయలేదు కాక పైన వచ్చి కూర్చున్నాం మేము అంతే. ఈ దాకా కూడా రాలే కాక ముగ్గురం మా అన్నయ్య కూర్చొని వీడియో చూసుకొని పిన్ని బ్రెడ్ అరే బా ఇంట్లో అన్ని ఉండాలని చెప్పి ఏసీ పెట్టించినావు టీవీ పెట్టించినావు అన్ని పెట్టించినావు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఓడుకొని కదా చెప్తున్నా ఈ ఇద్దరే చేసిండు ఆనే పైకి రాలేడు వీళ్ళు ఎప్పుడు లేని కింద కూర్చొని తిన్నారు ఇవాళ లేకపోతే ఎప్పుడు ఇన్నే తింటారు ఆడొచ్చిందా వీడొచ్చిందా కాదు ఇప్పుడు నా సమ్ము కలిగిందా నీ అసలు నిన్ను కాదు ఏం అవసరం లేదంటే మీరు చెయ్యంగా నాకు ఇదే ఉంది నువ్వు ఇంతకు రమ్మంటే రాలే ఉంటేనా చెప్పు. నేను ఎందుకు ఇప్పుడు వాడిని కొడితే తింటే వస్తుందా చేస్తున్నాను ఇది ఏ ఏ అనిల్ గారు అనుకుంటా కాక అప్పుడు బండి విషయంలో కూడా ఇట్లనే చేసి మమ్మల్ని ఇరికిచ్చింది ఆడు ఆయనతో సాక్షి నువ్వు కరెక్ట్ చెప్పు మరి. అనిల్ అదే అదే ఉంటుంది ఇది పిన్ని మ్యాటర్ అసలు నాకు శివరాత్రి వస్తుంది మీరు చేయబట్టాలా అదే ఏమన్నారు? నేను ఒక 1 మినిట్ పైకి వచ్చి 1 మినిట్ కిందికి వస్తా అనిల్ బండి వచ్చిండు. తాళాలు కూడా బండి మినిట్లోనే ఇచ్చిన బండి తాళాలు కూడా ఏ నువ్వు నాకు తెలుసు అనిలే మీరు ఇద్దరే పగలగొట్టిరు నాకు పీపీ ఖరాబ్ చేయదు అవుతుంది నేను ఆడపిల్లవాడిని కూడా చూడ మిమ్మల్ని నేను చెప్తున్నా కదా మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావు కాక? అనిల్ విలువరి ఏయ్, పగలగొట్టు. ఫోన్ చేయి అనిల్కి నువ్వు ఫోన్ చేయి అనిల్కి ఫోన్ చేయి అనిల్ కింద రాయ్యా, మన ఇంట్లో టీవీ పగులుతా. మన ఇంట్లో అప్పుడు పగులుతా. చేసిందా? అప్పుడు కూడా చేసిందా? భయం అట్నే. అప్పుడు చేయమంటే కూడా చేయలేదు. ఏ అనిల్ చేయలే డాడీ వీళ్ళ టీవీ పగలగొట్టిరు నాకు తెలుసు వీళ్ళ మాకేం పగలగొట్టిరు. అవసరం సాక్షి టీవీ వాళ్ళ ఫోన్ కూడా చేయాలి. అదే మాకేం అవసరం పోయింది నా సొమ్ము అదే నిమ్మలంగా ఆడు చేయడు ఈడు చేయడానికి ఎవరు చేసింది మళ్ళా నేను కిందికి వచ్చి చెప్పిన టీవీ పగిలిపోయిందని వీళ్ళిద్దరే పగలగొట్టిరు ఏ. వాళ్ళు ఎందుకు వాళ్ళు కొడతారు? వాళ్ళే అన్నారు నేను రూమ్ లోకి రాకముందు ఇద్దరు మీరు మీరు చెప్తున్నా నేను చెప్పాలి అందరు నిలబొట్టేస్తారని చెప్తున్నా ఇంట్లో నా రూమ్ లోకి ఎవరు రమ్మని చెప్పినా? సార్ ఇప్పటి నుంచి నెలకొకసారి రమ్మని ఆ, చెప్పి. ఊరికే ఎందుకు పిలుస్తారు మరి మరి ఏ నా రూమ్ లోకి నేను మరి. వచ్చినా, మీరు వచ్చి టీవీ పగలగొట్టిరు. రావద్దు, రాకుండానే అన్ని నిమ్మలంగా ఉంటాయి. నేను రాకపోయి ఉంటే ఈ రూమ్ మీకే అయిపోతుంది అని చెప్పేసి మీ ప్లాన్ నాకు తెలుసు అయిపోయి అసలు తప్పు నాది రూమ్ లో పిల్లలు అందరు ఉంటారు వాడుకుంటారు అని చెప్పి నేను అన్ని సౌలతులు చేస్తా ఈ మెంటల్ దా మాటలు విని. పిల్లలకంటూ ప్రైవసీ ఉంటది వాళ్ళు 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 ఉంటారని నేను నన్ను తింటావు ఇంటితో అంటే మరి ఎంబడి అన్ని కొనిపించినావు కదా వాళ్ళ వసతి కోసమే చేసిన కదా ఎంబడి అన్ని కొనిపించినావు ఇప్పుడు రూపాయి 2 రూపాయలు అది మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టడానికి చెప్పి సాక్షి ఏయ్ నువ్వు పగలగొట్టి నన్ను చెప్పమని నేను ఎందుకు చెప్పాలి. ఏం చేయలే మీరే ఏం చేయలే పగలగొట్టిరు. సాక్షి ఇగో మీరు ప్రతిదీ మా పైన నువ్వు కూడా తప్పు కాదు ఇది పగలగొట్టి గమ్మున వచ్చి కింద కూర్చుంటున్నారు ఏమైనా అయితే ఒకటాలా లేకపోతే ఏడవాలా అయినా నీ సైడ్ తిప్పుకోవాలా మా పైన నువ్వుకోవాలా ఎవరు వరగొట్టినో నాకు చెప్పురా ఇప్పుడు నాకు అదంతా అది ఉంది, బిడ్డలు అడుగు కాక. ఈ బిడ్డ వాళ్ళు నువ్వు మాట్లాడకు నువ్వు పైకి రాలేవన్నా నువ్వే పగలగొట్టినావు ఆ? భయపడకుండా కింద సోఫా మీద కూర్చుంటే ఈయన అనిల్కి ఫోన్ చేసాలి అంటే అలీలా వాళ్ళ కొట్టు ఉంటాడు మరి నేను కూడా అంట చేయమను చెయ్ నా ఫోన్ కింద ఉంది చెయ్యి ఎన్ని ఫోన్లు కావాలా చెయ్యి అదే కింద ఎందుకు మాట్లాడతారు చూడు ఇప్పుడు ఏమనకు ఇప్పుడు ఆమె ఏమనకు కింద మమ్మల్ని ఇగో ఇది చూడు కింద ఎందుకు కూర్చున్నావు మరి ఇప్పుడు పైకి ఎడ కూర్చున్నావు? ఫోన్ ఎందుకు చేస్తాడు? నీకేమన్నా పిచ్చా అరే మీరే నేను కాకపోతే ఎందుకు కింద చూశాను? కూర్చుంటారు. ఇప్పటిదాకా కింద పైకి ఎందుకు కూర్చున్నావు మీద ఎందుకు కూర్చున్నావు నాకు టీవీ ఓడవాలి కొట్టి అని వీళ్ళ చెప్తున్నా. వల్ల కొట్టిను. ఏ ఎక్కువ మాట్లాడక చెప్తున్నాను జోలి రాకండి చూసినావంటే ఎక్కువ నేను మాట్లాడకు. పిల్లల మీద నమ్మకం ఉండాలని చెప్పి కెమెరా పెడతలేను లేకపోతే నేను నీ పైన కూడా నేనే పెట్టించా కెమెరా, నేనే పెట్టించా. చేసే చేష్టలకి నాకు ఏం అసలు మరి ఏ అసలు కాక వారం వారం పంపుతుంది ఇంటికి మని నేను ఇంటికి వస్తా మీరు ఈ room రాకు నువ్వు. అవసరం లేదు అందుకని చెప్పినప్పుడు అబ్రాడ్ కి పంపించాలి పిల్ల మన పిల్ల పని వచ్చినప్పుడు అన్న మా పైన పెంట పెడుతుంది ఏదో ఒకటి ఉంటది ఇగో మీరు పుల్లు మీరు మాకు అన్ని పెడుతున్నారు పుల్లు కుళ్ళు అదే ఉంది. నాకు నా room ఆడుకుంటున్నారని కుళ్ళు అంతే మీరు బయట ఉన్నారా నా పిల్లలు అందుకనే నేను చెప్పిన అబ్రాడ్ కి పంపించేసామని నా చెప్పి పిల్లలు కాదా ఏదో చెప్తున్నాను ఎక్కువ మాట్లాడక నేను చెప్తున్నాను కాకా, మంచిగా నేను- ఉన్నారు. అటు ఇటు పోయినాక అబ్రాడ్ అన్నావు అనుకో ఊడు నేను నెచ్చేవాళ్ళు ఓటేస్తాను అనిల్కి
సాక్షికి ఫోన్ ఫస్ట్ ఫస్ట్ మీరు ఎందుకు నేను టీవీ ఎవరిని ఎక్కడ పంపించాలో నేను డిసైడ్ చేస్తా. ఫస్ట్ నా టీవీ నాకు కావాలి. సాక్షి ఎవరి వల్ల కొట్టి నాకు చెప్పు. ఫోన్ వచ్చిండే బిడ్డ మరి అనిల్. రాలే మమ్మీ నేను తీసుకపోయినప్పుడు నువ్వు ఇట్లా చేసినావు. అరే బండి వేరు డాడీ టీవీ అయితే ముంగట కనిపిస్తుంది కానీ నేను మధ్యలో 1,50,000 బండి నేను అట్లా ఆడిపించావు. 50,000 టీవీ ఇంకేం ఏం రీలే చేయలేదు అసలు. నేను బయటికి పోతున్నా అనుకుంటా దీంతోనే కొట్టిన దీంతో ఇట్లా దీంతో రీల్ చేసా. అరే ఇవి స్మార్ట్ టీవీలు చిన్న గింత రాయ చాలు దానికి. ఇగో ఇంత బాల్ కూడా చాలా బాల్ కూడా చాలు. టూ మచ్ ఉన్నావు కాక ఏం చెప్తారు వాళ్ళు మీరు ఏమైనా చేసుకున్నా కొత్త టీవీ తీసుకొచ్చి ఇవ్వండి. ఎవరైతే ఉంటాయి కదా వెయిటింగ్ హాల్ తెచ్చిపెట్టు. చూడండి వాళ్ళ టీవీ ఇస్తలేరు. ఎందుకు నా రూమ్ మీరు వాడుకుందామన్నా? అరే పండుకుంటున్నావు, ఇందనే తింటున్నావు, ఇందనే తాగుతున్నావు. నా రూమ్ వీళ్ళకి వీలదా ఏమన్నా? ప్రాక్టీస్ చేస్తాము అవి కానీ అంటే కింద ఉంటాడేమో కిందికి ఏమంటున్నా ఎప్పుడు లేని వాళ్ళ కిందికి ఎందుకు వచ్చింది? అందుకే కింద కూర్చున్నాం ఇవాళ. టీవీ పగలగొట్టిండు. ఈ పొరగాలు పాడగానే ఏమో ఒక దేవుని ఫోటో తెచ్చి ఒట్టేపి కాక అందరితో తెలుస్తుంది నిజం బయట నా మీద అబద్ధాలు ఒట్టేసిరా మా డాడీ పైన. మంచి ఐడియా ఇచ్చినాం. ఒక్కొక్కరు నా మీద ఒట్టేసి నేను చెప్తున్నా. నా అబద్ధం గిట్లా నా మీద వేసి ఒట్టేస్తే నేను చచ్చినంత ఒట్టే. నేను కాదు టీవీ వాళ్ళ కొట్టింది. కాక నేను కూడా కాదు టీవీ వాళ్ళ నేను కూడా కాదు టీవీ వాళ్ళ. నేనైతే టీవీ ఒట్టుడా నేను టీవీ పగలగొట్టలే. వీళ్ళ దొంగ నేను ఎప్పుడైనా నీ మీద అబద్ధం నేను కూడా రాలే మీదికి. నీ మీద నువ్వు కొట్టేసుకో కాక. నువ్వైతే వేసి మా పైన నేను కొన్నదేరా, నేనెందుకు వాళ్ళు కొట్టుకుంటారా? అయితే ఎవరు కాదు అనిలే ఉంటాడు. ఈమె ప్లాన్ ఫోన్ చేసి అనిల్ కూడా చెప్తాడు. సాక్షి నువ్వు వచ్చినప్పుడు అలా ఏదో ఒక పెంట పెట్టి మమ్మల్ని కొట్టించుడే ఉంది. ఇంటికి రావద్దా? ఏంటి సాక్షి బయటికి వెళ్తాది కదా. టీవీ ఎవరు వల్ల కొట్టి వెళ్తుంది. నేను చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. నేను ఎందుకు ఆడపిల్లవాళ్ళు మళ్ళీ నేనేం చేసినా కాక? ఇప్పుడు మీరు డోరెందుకు ఏంది అలగొట్టలేదు అంటుంది కదా. నువ్వు మళ్ళీ నా ఎంబడి పడితే ఎవరు కొడతారా? అబద్ధాలు ఒట్టులేసారు. నేను అబద్ధాలు ఒట్టులయ్యా. ఇగో నీ మీద ఒట్టుడా చెయ్యు చెయ్యండి. నీ మీద ఒట్టు పగలగొట్టలే అని నేను నిజంగా చెప్తున్నా. ఎట్లా తెలుసు? అరే అనిల్ వస్తే పగలగొట్టాడు కదా. మొత్తం కులగొట్టిస్తానని చెప్తాను. ఇప్పుడు అనిల్ పగలగొడితే నాకు తెలుస్తుంది. ఆ డాడీ మీద ఒట్టు అనిల్ కూడా పగలగొట్టాలి. ఇప్పుడు ఎట్లా అనిల్ ఒట్టు నువ్వు ఎట్లా వేస్తావు? నేను నాకు తెలుసు కదా. నువ్వొద్దు నువ్వొద్దు కూడా తెలిపారు బయట. చేయని మేమెందుకు సాక్షి? రూమ్ లో ఎవ్వరు ఉండదు ఈ రోజు నుంచి. తాళం కంటే నువ్వు ఇచ్చిన వరకు చెప్తున్నా. నేను నీకు కూడా ఇచ్చే రెస్పెక్ట్ ఇయ్యా. చిన్నతల్లి ఉంటది. నా రూమ్ లో వీళ్ళకి ఎందుకు ఇస్తావు తాళాలు? ప్రాక్టీస్ చేసుకుంటారు డైలాగ్ లానే కాక మేము చేస్తాం కాక. నోడుతో బాల్లతో చెయ్యం కాక. బాల్ ఎందుకు చేతిలో దీంతో వలగదు సాక్షి. ఇది గుడ్డు గుడ్డు అన్న గట్టిగా ఉంటదేమో. ఇది అంత గట్టి కూడా ఉండదు.
నువ్వు ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? నాకు నీకు ఎందుకు? అరే అరే బాల్ తో నా కష్టార్జితం నవ్వు వస్తుంది డాడీ అట్లా వాళ్ళు ఏమనాలి దీన్ని బంతి అనాలా నేను చెప్తున్నా నిజం నిజం చెప్పేసి పగలవుతుంటే చెప్పేసి ఏమన్నాడు టీవీ రిమోట్ ఇది. డాడీ ఏమన్నాడు టీవీ రిమోట్ కదా ఇది. చూసినా రాగానే వస్తలేదు అది అసలేదు ఫస్ట్ కూడా చూసినట్టున్నావు రాలేదేమో నాకు తెలుసు రాలేదు ఏం చేసిర్రా టీవీని? చెప్పు సాక్షి చెప్పన్నా నువ్వు ఏ, ఏం చేసినావు? నేను కాదు సాక్షి నువ్వు ప్రతి నాపై నువ్వుకు చెప్తున్నా నువ్వు నేను కాకపోతే ఇంకెవ్వరు మీరు కాదు, వస్తలేదు ఏంది టీవీగో? నాకు వస్తలేదు, ఇది ఏం వస్తలేదు? ఖరాబ్ అయిపోయింది డాడీ మొత్తం అరే అయిపోయింది ఏం చేసి చెప్పుర్రా. అరే మీరు ముగ్గురే చేసిండు కదా నేనేం చేయాలా నేను డాడీ నేను చెయ్యలే డాడీ నేను చెయ్యలేదని చెప్తున్నా కదా అబ్బా నాకు బీపీ రేట్ అవుతుందా? ఏం చేయాలి? ఆలోచిస్తా ఉండు అని ఆలోచన ఏమొద్దు. ఇప్పటి నుంచి రూమ్ లో కవర్ అవుతున్నారు మీరు. నేను చెప్తున్నా పోండి బయటికి పోండి బయటికి పోండి బయటికి పోండి మరి ఏం చేసినావు డాడీ బయటికి పోండి నువ్వు ఇప్పుడు అరే, హాస్టల్ దింపొచ్చు. అన్నాడు. నేను హాస్టల్ కలిసి ఉండనే ఉంటారు. హాస్టల్లో దింపేస్తాను. నువ్వు వద్దు, నన్ను ఎందుకు తీసుకోబోతున్నావు దింపేది నిన్నే. నన్ను మీరు ఎవ్వరు అవసరం లేదు. అరే డోర్ వేసుకుందామే. అయిమనే దొంగ నువ్వు మమ్మల్ని అంటావు కాలిపీలి సాక్షి వేసుకుందా. చేసుకున్నావు నువ్వు డోర్ తీయి, జల్లు. వెళ్ళం. ఏంటా? డాడీ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? డోర్ వేసుకుంది. నువ్వు డోర్ వేసేసావు. ఒక నిమిషం అరే ఒక నిమిషం నువ్వు డోర్ వేసేసావు. నువ్వు డోర్ వేసేసావు. నా తాత డాడీ డోర్ తీయి, డోర్ తీయి, డోర్ అరే తీయి. తీసాను ఎందుకు ఏమైంది? ఎంత చేసావు డోర్? చెప్పాలా క్యాన్సిల్ చేస్తున్నావు నువ్వు? ప్రాంక్ ప్రాంక్ మంచిగా ఉందా కాదా? అవును ఇరవెట్టు, డోర్ ఇరవెట్టు. డోర్ ఇరవెట్టు. నీ. అరే ఏది? ఏంది ప్రాంక్ ఏంది ప్రాంక్ దాంటుంది ప్రాంక్ ఏంది నేను సాక్షి ఏం చేశాను లోపలికి రా. ఇంకోసారి నా రూమ్కి వస్తారా ఏంది? ర్యాంకా? వస్తారా నువ్వు అరే జై జై మేము కొట్టలేక ఆమెకి ఇవన్నీ కొట్టు. ఏంది మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టింది? కాకని మరే కొట్టు కొట్టు అంటున్నా మరి కొట్టాలి. మా అమ్మే మరి ప్రాంక్ కరెక్ట్ గా టీవీలో కొట్టి ప్రాంక్ చేస్తాను. టీవీ పగలలే డాడీ స్క్రీన్ పెట్టినా ఏం పెట్టావు? స్క్రీన్ అది మరి రిమోట్ కూడా పని చేయట్లే. అరే ఇది హోమ్ థియేటర్ రిమోట్ రా ఇది టెన్షన్ లో అది కూడా చూడలే నేను. ఏ రిమోట్ వస్తున్నా కూడా చూడలే నేను టెన్షన్ లో. ఇది హోమ్ థియేటర్ రిమోట్ ఇది అదే అమ్మా అమ్మే! ఇవన్నీ ఏడు నేర్చుకున్నావు? ఇవే నేర్చుకుంటుంది హాస్టల్ పోయి కాదు, నువ్వు అందరితో ఆడుకుంటూ ఆడుకోగా నేను అరే డాడీ మరి మనం వచ్చిన room లో నేర్చుకోవాలి ఉండే ప్రాంక్. మా మీద ఏంది నాకు అర్థం కాదు. బీపీ అయిపోయి ఏమన్నా అయితే ఏం ఆటాడి చెప్తా కదా అప్పుడు ఏమన్నా అయితే ప్రాంక్ అని చెప్పి ఏమన్నా అయితే చెప్తాదా? ఏమన్నా అయితే? Sorry, అప్పుడు ఆపేస్తా కదా అంటున్నా ఇంకోసారి మీరు ఆ రూమ్ లో కూర్చోద్దు నేను చెప్పేస్తున్నా నువ్వు రాక అసలు అరే అవసరం లేదు. వీడియోలు చేసుకుంటారు ఏం వాళ్ళకి కాలేదా పనులు బాగా ఉంటాయి. వస్తుంది. చేసిందంట. ఫస్ట్ హాస్టల్ చేంజ్ చేపిస్తాం కాక అదేం హాస్టల్ నాకు అర్థమైతే నేను పోయి మాట్లాడతా అసలు నేను పంపిద్దాం. అరే, ఏంది డాడీ ఏంది నువ్వు వచ్చిందాన్ని మంచి చిన్న చేసి ఉండాలా. అందరితో మాతో ఎంజాయ్ చేసుకోవాలి. వీళ్ళు నా room లోనే ఉంటున్నారు. నువ్వు నీ బొంద ఇల్లే ఇల్లే పగలు పెట్టుకుంటారు పోరలు వీళ్ళ రూమ్ లోనే కూర్చున్నారు. మేము రూమ్ నుండి వీడియోలు చూస్తున్నాం అంతే మొన్న అట్లానే నా రూమ్ లో కూర్చోద్దు మీరు ఏమి పేరు రాసి ఉందా ఈడ? అవును, నా room ఏ. అది చూపి ఒక్కదే చూపి ఇంకోసారి కూర్చోద్దు ఇక. బరాబర్ చెప్పు కూర్చుంటా. డాడీ నా రూమ్ లో ఉండొద్దని చెప్పు డాడీ వెళ్ళు, వెళ్ళు. నువ్వు కంటికి రెప్ప లెక్క చూస్తారు నిన్ను. అడగచ్చు దిగ కూర్చో. అదే వాళ్ళు వచ్చేది అవుతుందా డాడీ ఇంట్లో తాగుతులు ఫుల్ బాటిల్ ఇక్కడనే ఒక రూపాయి ఇచ్చాం ఒకమా ఫీజు మళ్ళా నువ్వు లోపల బాటిల్ దాబెట్టి ఆయన బాటిల్ అది నువ్వు మీ హాస్టల్ అయినవి ఏం చేస్తున్నావు నాకు ఏం అర్థమైతలేదు. నేను వీడియో పెట్టి వచ్చినప్పుడే అన్న ఏదో పాపం అనిల్ వీడియో ఇంటికే పెడతాను. నేను ఎందుకు వద్దంటున్నా ఇలాని ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు వీడియో వీళ్ళు ఊకే నా రూమ్ లో కూర్చుంటారు లోపల అన్ని బాటిల్ ఇంత కుప్ప బాటిల్ ఉన్నాయి ఇలా కూర్చొని మీరు రాదురా. చూపిస్తా ఇప్పుడు సాక్షి చూపిస్తా ఇప్పుడు బాటిల్ చెప్పింది